మేడ్చల్ రోడ్డు మీద మొత్తం కుటుంబ సమగ్ర సర్వే కులగణన కాయిదాలు కుప్పలు కుప్పలు వారేసిరట. అగో మీ కుటుంబ సభ్యుల వివరాలు చాలా భద్రంగా ఉంటాయి, బయటకు లీక్ కావు, మీరు భయపడవలసిన అవసరం లేదని బట్టి విక్రమార్క సారు బాగానే చెప్పే కదా. ఇప్పుడు ఇట్లా బరిదెగిచ్చి బయటపడేసింది ఎవరు అంటారా? చూద్దాం పారి. అగో చూసిరా, ఒకటి కాదు రెండు కాదు, కుప్పలు కుప్పలు రోడ్డు మీద ఏడి కాడికి ఎట్లా వారేసిండ్రో. భద్రంగా దాచిపెడతామని తెలంగాణ ప్రజల బతుకు మొత్తము బాధలరా వేసినట్టే ఉన్నది. ఇట్లా భయం లేకుండా బయట పడేసింది ఎవరు కావచ్చు అంటారా? ఏమో గాని మేడ్చల్ నిజామాబాద్ హైవే మీద ఇట్లా పడేసిపోయిర్రట. అయ్యా ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు, మీరు మా సర్కారు మీ కుటుంబ సభ్యుల వివరాలు భద్రంగా ఉంచుతుందని అంటిరి. ఇదేనా సారు మీ భద్రత? తెలంగాణ రాష్ట్రంలో దేనికి రక్షణ లేకుండానే పోతున్నది అన్నట్టున్నదని ప్రతిపక్షం లీడర్లు అంటుంటే మీరు కూడా అందుకు ఏం తక్కువ కాదన్నట్టు లాపర్వగానే ఉంటుర్రా ఎట్లా? అయినా ప్రజాపాలన అప్పుడే దరఖాస్తులు అన్ని ఇండ్లకు ఇచ్చి ఇంటర్నెట్లకు ఎక్కిస్తామని అప్పుడు కూడా ఇట్లనే ఏడబడితే ఆడనే పడేస్తిరి. ఇప్పుడు కూడా ఇట్లా రోడ్ల మీద పడేసిండ్రా. లేకుంటే వైన్సుల కాడున్న పర్మిట్ రూములల్లా పల్లీలు శనిగలు గూడాలు బూడాలు కట్టించేందుకు కిలల చొప్పున ఏమన్నా అమ్ముతున్నారా? చేయి సర్కారు వాళ్లకు ప్రజాపాలన అని చెప్పుకునుడే కాదు, ఆఖరికి ప్రజల వివరాల పేపర్లను కూడా జాపెట్టుడు రాదా ఎట్లా అనుకుంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.